ఏంటి క్రీమ్ ఇంట్లోనే తయారు చేయొచ్చా? కిడ్గా ఉన్నప్పటి దగ్గర నుంచి క్రీమ్ ఎలా తయారు చేస్తారా అనే క్యూరియాసిటీలోనే కొన్నేళ్లు గడిచిపోయినాయండి. కేక్ అయితే కష్టపడి చేసేయచ్చు గానీ క్రీమ్ ఎలాగా అని ఆగిపోకుండా అదరగొట్టేద్దాం వచ్చండి. అప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసిన బటర్ ని అరకప్పు ఒక గిన్నెలో వేసుకుని ఫస్ట్ ఫోర్క్ తోటి ఇలా మెదిపేసుకున్నాక ఇలాంటి బ్లెండర్ తో 5 నిమిషాల పాటు విస్క్ చేసేయండి. స్లో స్పీడ్ లో పెట్టి విస్క్ చేయాలండి. మీ దగ్గర ఈ బ్లెండర్ లేకపోతే ఫోర్క్ తో గానీ విస్కర్ తో గానీ చేసుకోవచ్చండి. అప్పుడు క్వాంటిటీ డబుల్ అవుతుందండి. తర్వాత కప్పుడు పంచదార పొడిని 2 చెంచాలు చొప్పున అప్పుడప్పుడు వేసుకుంటూ మరో 5 నిమిషాలు విస్క్ చేసేసారంటే ఇలా క్రీమీగా తయారైపోదండి. అప్పుడు 5 చుక్కల వెనిలా ఎసెన్స్, చిటికెడు ఉప్పు కూడా వేసుకుని 2 నిమిషాలు విస్క్ చేసేసాక పావు గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టండి. తర్వాత మళ్ళీ తీసి 3 నిమిషాల పాటు విస్క్ చేసేయండి. గిన్నెని ఇలా బోర్లింగ్ చూసినా క్రీమ్ కింద పడలేదు అనుకోండి, పర్ఫెక్ట్ క్రీమ్ రెడీ అయిపోయినట్టేనండి. తర్వాత ఈ క్రీమ్ తీసుకెళ్లి కేక్ మీద అలంకరించుకుని ముక్కల కోసం తింటే ఉంటదండి. కష్టాలతోటే కరిగిపోతున్న కాలానికి కళ్ళెం వేసి మరీ కలకలాడేలా చేసినట్టు ఉంటదండి. ఏ వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగింది. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీర అయితే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వేనది.